ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రావడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రత్యేక తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమని తనపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎస్పీలు డీఎస్పీలను బదిలీ చేయమని చెప్పారని వివరించారు. సీఎం తమ్ముడు సంతోష్ రెడ్డి భూ కబ్జాలను అడ్డుకోవడం కూడా ఆయనకు కంటగింపుగా మారిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటి దృష్ట్యా తనను డీజీపీగా కొనసాగించకుండా కుట్ర చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆలస్యం కారణంగా పోలీసులకు ప్రమోషన్లు రావడం లేదన్న దినేష్ అనేక ప్రతిపాదనలు ఇప్పటికీ సీఎం వద్దే మగ్గుతున్నాయని తెలిపారు. ఈ ఆలస్యం అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. July 30th, Telangana has been announced. దానికి ముందు నాకు మై బ్యాచ్మేట్స్ ది ఐబీ డైరెక్టర్ అండ్ యూనియన్ హోమ్ సెక్రటరీ వారిద్దరి సహకారంతో 40 కంపెనీలు నేను ముందుగానే తీసుకుని రావడం జరిగింది. సీఎం అందరు ఎస్పీలందరినీ సెన్సిటైజ్ చేశాను 15 days బిఫోర్ July 30th దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఇంత ఫోర్సెస్ తీసుకుని వచ్చి ఇంత నేను ముందుగానే డంప్ చేసింది సీఎం గారికి ఇష్టం రాలేదు. సీఎం గారు నాతో మాట్లాడి చాలా పరుషంగా మాట్లాడినారు. ఎవరితో చెప్పి నువ్వు ఈ ఫోర్సెస్ తీసుకుని వచ్చినా ఎందుకు చేస్తున్నావు ఎంత అని నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. సార్ లైక్లీ తెలంగాణ అనౌన్స్ కాబోతుంది, చాలా భయంకర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు తెలుసా, నాకు తెలుసా, బ్యూరోక్రాట్కి తెలుసా, పాలిటిషియన్ తెలుసా అని చెప్పడం జరిగింది. అనంతపూర్ ఎస్పీ స్టాచ్యూస్ పగలగొట్టకుండా లాఠీచార్జ్ చేసినందువల్ల అతని మీద సీఎం గారు కారాలు మీరాలు నూరి అతని వెంటనే మార్చమని చెప్పడం జరిగింది. నేను దాన్ని నిరాకరించినాను. ఏమంటారు, ఎలక్షన్ కమిషన్ పోస్టింగ్ అది. తర్వాత కొద్ది రోజుల క్రితం సీఎం గారు సీమాంధ్ర లాయర్స్ కి గచ్చిబౌలిలో మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది, పర్మిషన్ చెప్పడం జరిగింది. దానికి లా అండ్ ఆర్డర్ వస్తున్న ఉద్దేశంతో అది ఐటీ ఏరియా కాబట్టి దాన్ని నిరాకరించడం జరిగింది. దానికి సీఎం గారు మనసు చాలా 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 భయంకరంగా నొంచుకుంది. బహుశా ఎలక్షన్స్ మైండ్ లో పెట్టుకుని ఏమో చాలా మంది ఎస్పీలను మార్చమని చెప్పడం, చాలా మంది డీసీలను మార్చమని చెప్పడం జరుగుతూ ఉంది లాస్ట్ 2 months. వాటికన్నిటికీ నేను సెన్సర్ అంటే కూర్చున్నాను. ముఖ్యంగా యు సీ ద సోల్ కాన్స్పిరసీ విచ్ ఈస్ బీయింగ్ డన్. అనంతపూర్ ఎస్పీని మార్చమని చెప్పడమే కాకుండా అతన్ని తీసుకోపోయి నిజామాబాద్ లో ఒక సీనియర్ పాలిటీషియన్ శ్రీనివాస్ గారికి ఎంబారస్మెంట్ క్రియేట్ చేసేదానికి నిజామాబాద్ కి చెప్పడం జరుగుతూ ఉంది. సో డైరెక్టర్ కు డిఎస్పీస్ ని 2 years వరకు మార్చడానికి వీల్లేదు. అటువంటిది డైరెక్టర్ కు డిఎస్పీస్ ని 2 years లోపల మార్చమని చెప్పడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పోస్ట్ చేసిన డిఎస్పీస్ ని ఎస్పీని వెంటనే మార్చమని చెప్పడం జరుగుతూ ఉంది. వాటికన్నిటి మేము నిరాకరించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది 2 year tenure కానీ ఎట్లా చేస్తామని. సో యూ వాంట్స్ టోటలీ టు సపోర్ట్ ద పోలీస్ మిషనరీ. దానికి నిరాకరించిన దిస్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 2 months. దెన్ ఢిల్లీలో ప్రెస్ ఒక క్వశ్చన్ వేసింది, తెలంగాణ ఇస్తే నక్సలైట్స్ పెరిగిపోతారంట కదా అని. అది నేను ఊహాజనితమని చెప్పడం జరిగింది. చెప్పగానే సీఎం గారు నన్ను పిలిచి తెలంగాణ ఫామ్ చేస్తే నక్సలైట్స్ పెరిగిపోతారని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. బీయింగ్ ఏ కాన్స్టిట్యూట్ ఆఫీసర్ ఐ సెడ్ నో. దెన్ బహుశా సీఎం గారు దేశం నెంబర్ అనుకుంటాను, అతను కూడా ఊహాగానంగా తెలిసి ఉండొచ్చు. భయంకరంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ లో అతని బ్యాక్ ఆఫీస్ బీయింగ్ మ్యాన్డ్ బై హిస్ బ్రదర్ సంతోష్, he was asking me to heavily interfere in the land disputes in favor of the back office manned by his brother, for which I said no. చాలా మాటలు ఏ ఒక్క దాంట్లో ఇంటర్ఫియర్ కాల. చాలా మాటలు నా గారికి పంపిన వ్యక్తులు కూడా ఇంటర్వ్యూ కూడా పంపించున్నాను చాలా మంది.